నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సోరమ్మ, బోన్ సోరమ్మ. ఎక్కడమ్మా మీకు? ఇక్కడే రానిగుతోట. రెండు మరి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ తల్లి ఎన్టీ రామారావు పేరు నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని సంవత్సరాలైనా అన్నపూర్ణ తల్లికి దండం పెట్టుకోవాలి. అసలు 10 రూపాయలకి అన్నం పెట్టాలి, 5 రూపాయలే అన్నం పెన్షన్ ఇది అప్పటి నుంచి. ఎప్పుడు అన్న మాట అప్పుడు చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుంటాం. 5 రూపాయలకి అన్నం అసలు 5 రూపాయలకి ఇడ్లీ రాదు. 5 రూపాయలకి అన్నం పెట్టాలంటే దేవుడు అన్నమాట. రామారావు అందరికీ దేవుడైతే తర్వాత రామారావు పేరు నిలబెట్టిన వాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది 11 మంది సంతానంలో అల్లుడు పేరు ఇప్పటివరకు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఇద్దరు పార్టీని. ఇప్పుడు మా జనసేన మొత్తం ఈ కూటమిలో మళ్ళీ మన పార్టీ పైకి వచ్చింది. నరేంద్ర మోదీ మొత్తం 3 సార్లు అయినాడు. చంద్రబాబు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా మరి ట్రోల్ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు, మభ్య పెడుతున్నారని అంటూ ఉన్నారు. అదంతా ఉట్టిదే అంతా. ఆడేంది ఆ గ్యాగింగ్ ఆ లాన్కి తెలుసు, వైఎస్ రాజశేఖర్ తెలుసు రాజకీయం. చంద్రబాబు నాయుడికి ఇద్దరు బాగా రాజకీయం వాళ్ళకి తెలుసు. వీడికి ఏది తెలియదు, వీడికి చిన్న ఆడుకుని గుంటడు అన్నమాట. ఏం చేయాలో పిల్ల మాట చెప్తే చాలు, జనాలు పెద్ద పెద్ద బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తే చాలు అన్న క్యాంటీన్ నడుస్తుంది. గవర్నమెంట్ నడిపించే అవసరం లేదు, జనాలే నడిపిస్తారు. బాగా కొత్త బస్సులు డబ్బుకి ట్యాక్సీ కట్టాలి కదా. ట్యాక్సీ కట్టేవారు జనాలకి అన్నం పెడితే మనకి పుణ్యం వస్తుంది. ఈ డబ్బు మనం తీసుకున్నాయిస్తారు. అమ్మాయిలు కాసారు, అమ్మాయిలు అత్తారింటికి వెళ్ళిపోతారు. చెల్లికి నా ఇంట్లో లేదు, సొంత చెల్లెలకి లేదు, అమ్మలేదు. ఆ చిన్న కేసు చంపించిన వాళ్ళు అటు చుట్టూరు తిప్పుకుంటాడు అంతే. మన చిన్నాన్ని ఏం చేశాడో అని అనలేదు. ఆ నారావారు రక్త చరిత్ర అన్నాడు. వాళ్ళు చంపొస్తే నారావారు రక్త చరిత్ర అంటుందంటే చూసావా? ఎప్పుడైనా మంచిగా గెలుస్తుంది కదా నిజం. 53 రోజులు జైల్లో పెడితే నాకు వెళ్తాను. అప్పుడు బాగోలేదు, పిడిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలు ఉన్నావా అనేసి చిన్న ఆధారం చూపించలేదు. దేనికి ఎట్టింటిగా నేను జైల్లో ఉన్నాను, ఆడిని పెట్టాలని కుళ్ళు మీద అనమాట. అంతేనా? ఆ రకంగా తప్ప ఏమైనా నేరం ఉంది బాబు. నడిపించాలి కదా, ఆ తెలివితేటలు లేవు కదా. ఇక్కడ ఇలా మీటింగ్ చెప్తే చాలు, ఆ మీటింగ్లో జనాలు వచ్చి అన్న క్యాంటీన్ నడిపిద్దాం మా దేవుడు అని అందరూ విరాళాలు ఇస్తారు మంచిగా. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఉన్నారంటే రాజధాని సూపర్. రైతులు ఆ కనదుర్గమ్మ గెలిపించింది, ఆ రైతులు బోరు ఆలకిచ్చి మళ్ళీ జనాలందరికీ బుద్ధి వచ్చింది. ఎందుకు వేసామా అనేసి ఈ బటన్ నొక్కితే ఆ రోజు అయిపోతుంది ఆ డబ్బులు. జీవితాంతం మనిషి బతుకున్నన్నాళ్ళు పేదవాడు ఆకలి 5 రూపాయలకి ఏం వస్తుంది? ఒక చాక్లెట్ అయినా రాదు. అన్న క్యాంటీ అసలు అది వార్తలు రోజు గంట వాళ్ళకి కూర్చొని మొత్తం జనాలు బాబుకి జై అంటారు అంతే, చంద్రబాబు నాయుడికి జై అంటారు. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంత జనానికి ఉద్యోగాలు వస్తే అంత జనం అన్నం తింటారు, పని కల్పిస్తారు అని ఎంత బాగా రోజు చంద్రబాబు నాయుడు చూస్తాను. అతను అంత తెలివితేటలు లేవు. వైఎస్ రాజశేఖరు చంద్రబాబు నాయుడు నువ్వెందుకు నీ తల్లి కడుపును పుట్టావో అనిపిస్తాను. నేను నా అమ్మ కడుపు నిన్ను పుట్టించినాను అనిపిస్తాను. నేను అన్నట్టు చేస్తాను అన్నాడు. విమానం ఎక్కి ఏ ముక్క ఎక్కడ పడ్డాదో ఇడికిడిపాయలను ఎవరికి తెలీదు. అంత ఎరబడిపోకూడదు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఒరే నీ తల్లి కడుపు నిన్ను పుట్టాను అన్నట్టు చేపిస్తాను నిన్ను అన్నాడు. విమానం ఎక్కి ఎక్కడ మొక్క పడిపోయిందో అలా ఎవరమే ఇక్కడ ఉండిపోము, మంచి చెడ్డ ఉంటుంది. నిజం నిజం
నిజం గెలుస్తుంది. ఎప్పుడైనా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది అసలు? ఎలా ఉన్నాయి, ఇంకో 100 ఉన్నాయి ఇంకా ఓపెనింగ్. మొత్తం అందరూ టీవీలోనైతే నాకు ఎంత ఇష్టం. మేము ఎంతసేపు న్యూస్ చూస్తాం, గంటకి గంట రావే చూస్తాం. ఆ న్యూస్లో జనాలు అసలు ఎంత సంతోషంగా ఉందో. ఎలా ఉంటుందమ్మా టేస్ట్ ఇందులో అన్న క్యాంటీన్లో భోజనం? సూపర్ ఉంది. నిన్నే చెప్తారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు అక్కడ అదే ఊరు అది, ఆ ఊరు వెళ్ళి ఆ గుడివాడ వెళ్ళి ఓపెనింగ్ చేసి ఆ చేతికి గౌజులు పట్టుకొని ఆ వడ్డేస్తే 5 రూపాయలు టిఫిన్ తింటారు శుభ్రంగా. ఆయన ఏడుతారు ముసలు చెప్పుకొని, బాబు ఇలా చచ్చిపోయాము 5 సంవత్సరాలు, ఎంత మా కొడుకైనా మాకు అన్నం పెట్టరు, అలాగా మా కొడుకు లాంటి చంద్రబాబు నాయుడు 10 కాలాలు ఉండాలి ఆ దేవుడి దయ వల్ల అనేసి ఆ జనం మాట్లాడిస్తే మనకి అసలు ఆకలే లేదు, కడుపు నిండిపోతుంది. నిన్న మేమైతే ఆ గద్దయ్య గారు మా ఇంటికి వస్తారనమాట, బాగా గద్దయ్య గారికి ఇష్టం. ఏదో మా చేతి చూపించనేసి ఆ చేతికి దండం పెడతారు గద్దె రామ్మోహన్ రావు. అలాగే అవి ఎప్పటి నుంచో మా చంద్రబాబు నాయుడు చూద్దాం అని అనుకుంటాను. మరి వెళ్ళడానికి ఎలాగే బాగోలేదు. ఎప్పుడు ఒక రోజు బాబు గారిని చూడడానికి వెళ్ళాలి.